సో వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం హ్యాండ్స్ ఆన్ చూద్దామా. నిన్నైతే డేటా టైప్స్ గురించి చూసాము. ఈరోజు మన ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ గురించి చూద్దాము. అట్లానే ఆపరేటర్స్ యూజ్ చేసి ఆపరేషన్స్ చేసి డేటా ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాము. సో నిన్నట్లాగే సేమ్ అదే ఫోల్డర్లో చేస్తున్నాను. అండ్ చూసారు కదా, సో పైథాన్ 3 ఫైల్ వాడాలి కదా, సో అది తీసుకున్నాం. ఎస్, దీన్ని ఒకసారి రీనేమ్ చేసేసి రేపు నుంచి ఇదంతా చేయను, బట్ ఫస్ట్ 2 days మీకు కొంచెం అలవాటు అవుతుంది నేను చేస్తే అని చెప్పి చేస్తున్నాను అంతే. సో ఏ ఈక్వల్స్ టు 1, బి 1 ఎప్పుడు వద్దు, డిఫరెంట్ వాల్యూ తీసుకుందాం. బి ఈక్వల్స్ టు 4 ప్రింట్ ఆఫ్ ఏ స్టార్ బి. ఓకే, సో ఏ స్టార్ బి ప్రింట్ చేస్తే దీని అర్థం ఒకటే, లేదా నేను సి అన్న ఒక వేరియబుల్ తీసుకుని ఏ స్టార్ బి దానికి పెట్టి సిని ప్రింట్ చేయడం కూడా ఒకటే. ఓకే, సో డిఫరెంట్ టైప్స్. అండ్ మల్టిప్లికేషన్ చూసాం, సో ఎడిషన్ కూడా చూద్దాం ఒకసారి. సో ఏ ప్లస్ బి ఈజ్ 9 అండ్ ఏ మైనస్ బి ఈజ్ 1, బి మైనస్ ఏ ఈజ్ -1, రైట్, అయ్యే వస్తున్నాయి కదా. అండ్ బి బై ఏ అంటే ఫ్లోట్ డివిజన్, ఏ బై బి చేయాలి కదా. ఏ బై బి 5/4, ఫ్లోట్ డివిజన్ ఎంత వస్తుంది, 1 పాయింట్ సమ్ ఎక్స్ వస్తుంది, 1.25, రైట్. అండ్ ఫ్లోర్ డివిజన్ అంటే ఏమొస్తుందని చెప్పాను, ఫ్లోర్ వాల్యూ వస్తుంది అంటే 1 వస్తుంది. ఓకే, అండ్ అది కూడా ఇంటీజర్స్ లో వస్తుంది చూస్తే మీరు. ఓకే, అండ్ నెక్స్ట్ మాడ్యులస్ బట్టి ఏం చెప్పాను, రిమైండర్ వస్తుందని చెప్పాను, అంటే 1 ఇస్ ద రిమైండర్. లేకపోతే వేరే వాల్యూ తీసుకుందాం, మీకు ఈజీగా ఉంటుందంటే. సో 15 తీసుకుందామా. సో రిమైండర్ ఇస్ 3. ఎట్లా అంటే 4 4 3 is 12, 13 14 15, 3 రిమైండర్. సరిపోయిందా. సో మాడ్యూల్ అయిపోయింది. ఎక్స్పోనెంట్ ఈస్ ఓకే 15 to the power of 4. సో మనం మాట్లాడిన ఎక్స్పోనెంట్ గురించి చూద్దాం ఒకసారి. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 స్టార్ స్టార్ 2, సారీ 3 స్టార్ స్టార్ 2 స్టార్ స్టార్ 2. సో ఇట్లా రాసి ప్రింట్ ఏ ఎంత 81 అంటే ఎంత వచ్చినట్టు 3 పవర్ సంథింగ్. ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ. సో దాన్ని మనం ఏమనుకున్నాం, సో 3 స్టార్ స్టార్ 2 ఇది కదా మనం అనుకుంది యాక్చువల్గా. ఇలాగే వర్క్ అవుతుందా లేదో చూద్దాము. స్టార్ స్టార్ టు ద పవర్ ఆఫ్ 2 బి అనుకుందాం దీన్ని. సో ప్రింట్ బి. ఓకే, ఇదే ఇష్యూ అండి. ఓకే, సో మనం ఇంకోసారి డిఫరెంట్ గా ట్రై చేద్దాం. 1 సెకండ్, పవర్ 3 వాడదాం, ఇప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. యా, సో డిఫరెన్స్ చూసారా, అయినా 2 వల్ల మీకు 2 స్క్వేర్ అన్నా 2 into 2 అన్నా ఒకటే అయిపోవడం వల్ల మీకు డిఫరెన్స్ తెలియలేదు. సో ఇప్పుడు నేను మార్చడం వల్ల, సో దీని అర్థం మనం మనం యాక్చువల్లీ చేయాలనుకుంది లెఫ్ట్ టు రైట్, అంటే 3/2 పవర్ 3 ఇది చేయాలి, ఇలా చేయాలనుకున్నాం. కానీ మీరు ఇట్లా రాసేయడం వల్ల నేను చెప్పిన ప్రెసిడెన్స్ అసోసియేటివిటీ అయి పనిచేసి దీని ప్రకారం పవర్ ఎక్స్పోనెంట్ కి మనం కాన్సెప్చువల్ వీడియోలో మాట్లాడిన దాని ప్రకారం రైట్ టు లెఫ్ట్ వర్క్ అవుతుంది అనమాట. అంటే 2/3 ఫస్ట్ అవుతుంది, అంటే 2 క్యూబ్ 8, సో 3/8 వాల్యూ ఇక్కడ వస్తుంది. ఇది 3 స్క్వేర్ 9 ఫస్ట్ వర్క్ అయ్యి 9 క్యూబ్ 729 వస్తుంది. ఓకే, డిఫరెన్స్ ఎప్పుడు ఇట్లా నోటీస్ చేయండి. అండ్ ఆల్సో వన్ క్విక్ థింగ్ ఇస్, నేను చెప్పిన ప్రెసిడెన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడు అంటే మీరు ఇట్లా బ్రాకెట్స్ వాడుతూ ఉన్నప్పుడు. ఓకే, దాని గురించి ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేయను. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, మనం ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5 ప్రింట్ ఏ. సో నేను పైన ఎక్కడో ఏ డిఫైన్ చేశాను, సో మళ్ళీ ఒకసారి ఇక్కడ డిఫైన్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని. ఓకే, సో లాస్ట్ లో ఏమని ఫస్ట్ ఏ అన్నది సమ్ వాల్యూ ఇచ్చావు, దాన్ని ప్రింట్ చేసావు, దాని వాల్యూ ఎంత అయింది 6561 ఏ వాల్యూ. కానీ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఏని రీఅసైన్ చేసావు 10 కి. సో ఆ 10 వాల్యూ నెక్స్ట్ సెల్ తీసుకుంటుంది అనమాట ఏకి. ఓకే, 10 తీసుకుని 10 + 5 15 అయ్యి మళ్ళీ ఏకి వాల్యూ కొత్తగా 15 వస్తుంది. అర్థమైంది, అంటే ప్రీవియస్ సెల్ లో ఉన్నది కూడా నేను ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. జూపిటర్ నోట్బుక్ లో ఉన్న దాని యూసేజ్ అది. ఓకే, ఎదర్ సెల్ లో ఏ వేరియబుల్ తీసుకున్నా అది మొత్తం నెక్స్ట్ సెల్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సరిపోయిందా. ఏ 10 తీసుకుంది లాస్ట్ సెల్ లో 10 కాబట్టి. సపోజ్ నేను ఇది డిక్లేర్ చేయలేదు, సో ఎండింగ్ లో ఉన్నప్పుడు ఈ సెల్ లో ఏ వాల్యూ ఎంత ఉంది 6561 కదా. సో 6561 కి 5 యాడ్ అవుతుంది అనమాట. 1 సెకండ్, ఫస్ట్ ఇది రన్ చేయాలి. ఇందాక రన్ చేయకుండా చేస్తే పని అవ్వదు, ఎందుకంటే ఏ వాల్యూ మారిపోయింది కాబట్టి. ఇప్పుడు నువ్వు ఏ ఈక్వల్స్ టు 10 అన్న తీసేసావు కాబట్టి ఇక్కడ ఒకసారి ఇది రన్ చేసి, ఇప్పుడు ఇది రన్ చేస్తే 6561 + 5 6566. ఓకే, సో ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీన్నే నేను ఇంకోలా రాయొచ్చు అని చెప్పాను. ఎలాగా, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్రింట్ ఏ. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది 6566 కదా. ఇప్పుడు నేను మళ్ళీ ఇది రీరన్ చేశాను అనుకో, ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. 6566 + 5 ఇక్కడ జరిగి ఇక్కడ 6566 + 10 పెడదాం. ఓకే, సో 6566 + 5 మళ్ళీ ఇక్కడ జరుగుతుంది ఫస్ట్ లైన్ లో జరిగి ఏకి వాల్యూ అసైన్ అవుతుంది. అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుంది 6571 అవుతుంది. ఓకే, దానికి 10 యాడ్ అవ్వాలి నెక్స్ట్, అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది 6581 అవుతుంది. ఓకే, సో చూద్దామా, సరిపోయిందా 6571 6581. ఓకే, సో ఇట్లా ఇది దీని పేరు ఏమని చెప్పుకున్నాం, అసైన్మెంట్
అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక క్లాస్లో మాట్లాడుకోలేనిది ఒక టాపిక్ అయితే ఉంది. అది ఏం పెద్ద టాపిక్ కాకపోయినా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఓకే, దానికంటే ముందుకెళ్లే ముందు మనం ఒకసారి మాడ్యూల్స్ గురించి మాట్లాడుతున్నాను కదా. ఇంపోర్ట్ మ్యాథ్. ఓకే, లెంత్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 3, ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్. కాబట్టి మ్యాథ్ డాట్ పై ఆఫ్ మ్యాథ్ డాట్ పై స్టార్ కదా, మల్టిప్లికేషన్ చేస్తాం పై ఆర్ స్క్వేర్ కాబట్టి రేడియస్ స్టార్ 3, రేడియస్ స్క్వేర్ కదా, పై ఆర్ స్క్వేర్. దీని అర్థం ఏంటి అంటే మ్యాథ్ డాట్ పై ఆర్ స్క్వేర్ పై ఆర్ స్క్వేర్. ఓకే, సో ప్రింట్ ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్. సో సరిపోయిందా? మనం దీని బదులు ఏం వాడచ్చు అంటే 3.14. ఓకే, 28.26. అదే మనం పై మ్యాథ్ డాట్ పై అది వాడామనుకో ఎంత వస్తుంది ఆన్సర్? 27433. ఎందుకు వస్తుంది? మనం ఇందాక రిమోట్ చేసేసాం పై వాల్యూని 3.14 దగ్గర మాన్యువల్గా ఇచ్చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ అట్లానే ఒకసారి ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 9. ప్రింట్ మ్యాథ్ డాట్ స్క్యూఆర్టీ ఆఫ్ వాల్ ఎంత వస్తుంది? దీని స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ రూట్ ఎంత? 9 స్క్వేర్ రూట్ 3. ఓకే, సో ఇంకా చెప్పాల్సిన ఏమున్నాయంటే స్ట్రింగ్ మీద మనం నిన్న కూడా ఒక హ్యాండ్స్ ఆన్ కూడా చేయలేదు. సో ఈ రోజు కాన్సెప్చువల్ వీడియోలో కూడా ఈ చిన్న స్ట్రింగ్ టాపిక్ మిస్ అయింది. సో ఎట్లా అంటే స్ట్రింగ్ ఇది తీసుకుందాం 100. ఓకే, నెక్స్ట్ నేను ఒక వాల్యూ 10 తీసుకున్నాను. సో మనం ఏం చేద్దామంటే సమ్మేషన్ చేద్దాం ఆఫ్ ఎస్ ప్లస్ వి. అవుతుందా? ప్రింట్ సమ్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇది స్ట్రింగ్, ఇది ఇంటీజర్, రెండింటికి ఎడిషన్ ఎలా చేస్తావు? చేయలేవు. రన్ చేసి చూడు. కాన్కాట్. సో ఇప్పుడు దీన్ని అయినా స్ట్రింగ్ కి మార్చు, దీన్ని అయినా ఇంటీజర్ కి మార్చు. దీన్ని ఇంటీజర్ కి ఎలా మార్చచ్చు? ఇంట్ ఆఫ్. ఓకే, ఇప్పుడు అవుతుందా? అంటే స్ట్రింగ్ ఫస్ట్ 100 అన్న స్ట్రింగ్ ఇంటీజర్ కి మారిపోయింది అనమాట. అంటే 100 అన్న ఇంటీజర్ కి మారిపోయింది. ఆ తర్వాత రెండింటిని ఎడిషన్ చేస్తాం. అదే రివర్స్ చేద్దాం, దీన్ని ఇంటీజర్ చేద్దాం, కింద 10 స్ట్రింగ్ చేద్దాం. ఏమవుతుంది? ఎడిషన్ పనిచేస్తుందా అసలు స్ట్రింగ్స్ లో? స్ట్రింగ్స్ అంటే ఏంటి? పేర్లు, క్యారెక్టర్స్, టెక్స్ట్ ఫార్మాట్. సో టెక్స్ట్ మధ్యన నువ్వు ప్లస్ చేయగలవా? ఎడిషన్ చేయగలవా? 100 + 10 అంటే ఎంత రావాలి? యాక్చువల్గా 110 రావాలి. కానీ ఇక్కడ ఏమొస్తుంది అంటే స్ట్రింగ్స్ లో ప్లస్ పెడితే కాన్కాటినేషన్ అంటే రెండింటిని అతికి వేయడం. అంటే 100 10 100 10 అని వస్తుంది ఇప్పుడు ఆన్సర్. ఓకే, ఇది కాన్కాటినేషన్ అనమాట. స్ట్రింగ్స్ లో ప్లస్ వాడితే కాన్కాటినేషన్. ఓకే, సో అట్లానే స్ట్రింగ్స్ తో ఇంకొక ఆపరేషన్ ఏం చేయొచ్చు అంటే మల్టిప్లికేషన్. 100 ఇప్పుడు 100 కాదు, సపోజ్ ఎక్స్ అన్న స్ట్రింగ్ తీసుకున్నాను. ఓకే, సో దీన్ని నేను వి అన్నది ఒక 5 తీసుకున్నాను. ఓకే, ప్రింట్ ఎస్ స్టార్ అంటే ఎస్ ని విని మల్టిప్లై చేస్తున్నాను అనమాట. అంటే ఒక స్ట్రింగ్ ని ఒక 5 ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే రిపిటేషన్. ఇది ఒక టైప్ అనమాట, రిపిటేషన్. ఏమవుతుంది అంటే ఎక్స్ అన్నది 5 సార్లు వస్తుంది. ఓకే, 1 2 3 4 5. ఇది మీకు ఎక్కడ ఉపయోగపడుతుందో చెప్పండి. ఈ రిపిటేషన్ అన్నది ఒక పర్టికులర్ కోడ్ లో ఉపయోగపడుతుంది. మనం ఆల్రెడీ అది SQL లో చూసాం. ఆ కోడ్ అది ఎక్కడ రాసామంటే రికర్సివ్ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసి రాసాం. గుర్తొచ్చిందా? స్టార్ 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 ఇట్లా గుర్తొచ్చిందా? సో ఇలాంటి చోట ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, అవన్నీ మనం ఫ్యూచర్ లో వచ్చేది చూద్దాము. ప్రస్తుతానికి ఇంకా మీరు లూపింగ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి సో ఈ ఆపరేటర్ గురించి తెలుసుకోండి. సో స్ట్రింగ్ తో ఎప్పుడైనా మల్టిప్లికేషన్ ఆపరేటర్ వాడితే ఒక వాల్యూని పెట్టి ఒక ఇంటీజర్ వాల్యూని పెట్టి మనకి అన్నిసార్లు రిపిటేషన్ వస్తుంది అనమాట. ఓకే, ఇంటీజర్ వాల్యూ పెట్టాను నేను, ఇప్పుడు ఒక ఫ్లోట్ వాల్యూ పెడతాను. అవుతుందా అంటే అవ్వదు, ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, కాంట్ మల్టిప్లై సీక్వెన్స్ నాన్ టైప్ ఫ్లోట్. ఎందుకంటే 5.5 ఈజ్ లైక్ అర్థం లేకుండా ఉంది. 5.5 సార్లు ఎక్స్ ని మల్టిప్లై చేయి, 5 టైమ్స్ ఎక్స్ మల్టిప్లై చేయాలంటే 5 టైమ్స్ ఎక్స్ రిపీట్ అవుతుంది. ఓకే, అట్లానే మనం నార్మల్ రెగ్యులర్ గా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక 3 + 5j. మనం నిన్న కాంప్లెక్స్ మాట్లాడాం కదా. సో కాంప్లెక్స్ కి మన ఇది పనిచేస్తుందా? సమ్మేషన్ పనిచేస్తుంది, అర్థమెటిక్ ఆపరేటర్ పనిచేస్తుంది అంటే ఎస్. 3i + 5j + 3. ఇది ఫోకస్ చేయండి. సో ఇప్పుడు కాన్కాటినేషన్ కాదు, ఇది కాంప్లెక్స్ నెంబర్స్ ఎడిషన్. సో కాంప్లెక్స్ నెంబర్ తో ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు,
నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ చేయొచ్చు. కాకపోతే ఫ్లోర్ డివిజన్ అండ్ ఆల్సో మాడ్యులస్ ఈ రెండు తప్పితే మిగతా అన్ని చేయొచ్చు అనమాట. ఓకే, అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది అంటే దాంతో ప్లస్ మైనస్ ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ చేయొచ్చు. ఎక్స్పోనెన్షియల్ కూడా చేయొచ్చు. కాకపోతే ఫ్లో ఫ్లోర్ డివిజన్ మాడ్యులస్ చేయలేమన్నమాట. ఓకే, కాకపోతే మీకు కావాలంటే ట్రై చేద్దాం ఒకసారి. ఫ్లోర్ డివిజన్ చేద్దాం. ఏమనంటుంది? కాన్ టేక్ ఫ్లోర్ ఆపరెంట్స్ ఫర్ కాంప్లెక్స్ నెంబర్. అది సింగిల్ డివిజన్ ట్రై చేద్దాం. ఏమంటుంది? పని అయిందా? వచ్చిందా? సో అది నేను చెప్పింది అనమాట ఇందాక. అట్లానే ఒక ఇంటీజర్ వాల్యూ, ఇది ఇంటీజర్. ఇంటీజర్ తో ఏదైనా తీసుకో, కాంప్లెక్స్ తీసుకో, ఆ, లేకపోతే టూ టూ ఇంటీజర్స్ మధ్యన ఏ ఆపరేషన్ అయినా పర్ఫామ్ చేయి. మైనస్ ప్లస్, ఫ్లోర్ ఫ్లో ఫ్లోర్ డివిజన్, ఎక్స్పోనెన్షియల్, మాడ్యులస్ ఏదైనా చేయి. టూ ఫ్లోట్స్ తీసుకో, వాటి రెండింటి మధ్యన ఏదైనా చేయి. ఓకే, ఏ అర్థమెటిక్ ఆపరేటర్ అయినా వర్తిస్తుంది. కాకపోతే కాంప్లెక్స్ నెంబర్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఈ రిస్ట్రిక్షన్ అన్నది ఉంటుంది అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈజ్, యా, సో ఒక బూలియన్ తీసుకుందాం. ఇప్పుడు దాకా బూలియన్ టచ్ చేయలేదు కదా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. సో ప్రింట్ ఏ ప్లస్ 1 ఎంత వస్తుంది? ఏ అంటే ట్రూ కి ఒక ట్యాగ్ చేయని చెప్తున్నాను. ఏమవుతుంది? ఒక ఆపరేషన్ చేస్తున్నాను, ఏమవుతుంది? ఎర్రర్ త్రో చేస్తుందా? కాదు. ట్రూ అంటే వాల్యూ అని చెప్పాను, నిన్న 1 అని చెప్పాను. సో 1 + 1 ఎంత? 2. ఆన్సర్ 2 వస్తుంది అన్నమాట. అదే ఫాల్స్ అయితే ఆ వాల్యూ ఎంత చెప్పాను? 0. 0 + 1 ఎంత? 1 ఆన్సర్. సో అది ట్రూ ఫాల్స్ అనమాట. సో అట్లానే b ఈజ్ ఈక్వల్స్ టు 3.5 + 5. ప్రింట్ b వాల్యూ ఎంత వస్తుంది? 8.5. రైట్. అట్లానే ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటాం. c ఈజ్ ఈక్వల్స్ టు 4 + 6j. ఓకే, 6j. దానికి నేను ఒక డివిజన్ చేయబోతున్నాను. ఓకే, డివిజన్ చేయబోతున్నాను బై 2 అనుకుందాం. ప్రింట్ సి. సో ఇది ఎట్లా వస్తుంది? కాంప్లెక్స్ లో వస్తుంది అవుట్పుట్. అంటే ఒక ఒక కాంప్లెక్స్, ఒక రెగ్యులర్ నెంబర్ ఉన్నప్పుడు, అంటే ఇంటీజర్ నెంబర్ ఉన్నప్పుడు దేనికి ప్రయారిటీ వస్తుంది? బయటికి అవుట్పుట్ రావడానికి కాంప్లెక్స్ వస్తుంది. అట్లానే ఒక బూలియన్, ఒక ఇంటీజర్ ఉన్నప్పుడు అవుట్పుట్ దేనికి ప్రయారిటీ కింద అవుట్పుట్ వస్తుంది? ఇంటీజర్. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్, ఏమంటారు, ప్రయారిటీస్ ఎట్లా వస్తుందంటే ఫస్ట్ కాంప్లెక్స్ దానికి ఎక్కువ ప్రయారిటీ అనమాట. ఇప్పుడు రెండు ఆపరెంట్స్ తీసుకున్నాం అనుకో. సో ఆ ఆపరెంట్స్ లో ఒకటి కాంప్లెక్స్ ఉంటే అవుట్పుట్ కాంప్లెక్స్. ఓకే, సో అట్లా నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ బూలియన్. ఓకే, సో దాని అర్థం ఏంటంటే ఇంటీజర్ బూలియన్ తీసుకుంటే అవుట్పుట్ ఏమొస్తుంది? ఇంటీజర్స్ లో వస్తుంది. ఇంటీజర్ ఫ్లోట్ తీసుకుంటే అవుట్పుట్ ఎందులో వస్తుంది? ఫ్లోట్ లో వస్తుంది. ఫ్లోట్ కాంప్లెక్స్ తీసుకుంటే ఎందులో వస్తుంది? కాంప్లెక్స్ లో వస్తుంది. ఇంటీజర్ కాంప్లెక్స్ తీసుకుంటే ఎందులో వస్తుంది? ఇంటీజర్ కాంప్లెక్స్ తీసుకుంటే ఎందులో వస్తుంది? కాంప్లెక్స్ లో వస్తుంది. ఎందుకంటే కాంప్లెక్స్ హైయర్ పీరియడ్. బూలియన్ కాంప్లెక్స్ తీసుకుంటే ఎందులో వస్తుంది? కాంప్లెక్స్ లో వస్తుంది. ఓకే, సో అదొకసారి చూద్దామా బూలియన్ కాంప్లెక్స్. సో b ఈజ్ ఈక్వల్స్ టు 3 + 4j. ఓకే, a + b. వన్ సెకండ్. యా, సో ఇది ఇందాక కామెంట్ చేయలేదు కదా, సో అందుకని అవుట్పుట్ ఎర్రర్ వచ్చింది. సో 3 + 4j ప్లస్ ఫాల్స్ చేస్తే కాంప్లెక్స్ ప్లస్ బూలియన్ ఏం రావాలి? కాంప్లెక్స్ రావాలి. వచ్చిందా? అది ఇక్కడ ట్రూ పెట్టాను అనుకో, దాని అర్థం ఏమవుతుంది? 1 అని అర్థం. సో 4 + 4j వస్తుంది అవుట్పుట్. సరిపోయిందా? సో ఇది గైస్ ఈరోజు హ్యాండ్స్ ఆన్ అయితే ఏదైతే ప్రాక్టీస్ చేసామో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఏరియాస్ ఆఫ్ సర్కిల్ ఒకటే చేసాం మనం. మీరు ట్రెపీజియం అని కానీ ఏదో ఫార్ములాస్ తీసుకోండి. ఈ పారెన్సెస్ అయితే మర్చిపోకండి. పారెన్సెస్ పెట్టుకుంటేనే మీరు గ్రో అవుతారు మంచిగా. లేకపోతే ఎర్రర్స్ వచ్చేస్తాయి. మీకు తెలియదు, మీరు తప్పు రాశారని మీకు అర్థం కాదు. ఎందుకంటే అది ఎర్రర్ త్రో చేయదు. మీరు పారెన్సెస్ పెట్టకపోతే దానికి నచ్చిన విధానంగా అది మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, చిన్న వాల్యూ అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారు, అది ఇంత రావాలి కదా, అంత మీకు వచ్చింది అని. పెద్ద పెద్ద వాల్యూస్ అయితే మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? సో అందుకని టుడే ఆన్వర్డ్స్ మేక్ ష్యూర్ యు ఆర్ పుట్టింగ్ ద పారెంథసిస్ ఫర్ ఆల్ యువర్ ఎక్స్ప్రెషన్స్. మీరు డివైడ్ చేయండి, ఏది ఫస్ట్ రన్ అవ్వాలి, ఏది ఒక బ్రాకెట్ లో రన్ అవ్వాలి అని. ఇట్లా ఉన్నదాన్ని కూడా వదలకండి, దీన్ని కూడా ఒక పారెంథసిస్ లో పెట్టండి. అప్పుడే మీకు అలవాటు అవుతుంది. ఓకే, ఫస్ట్ రేడియస్ ని స్టార్ చేయి, ఆ వచ్చిన వాల్యూని మొత్తం పై వాల్యూతో మల్టిప్లై చేయి అన్నట్టుగా. ఓకే, సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. ఇంతవరకు చూసారంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో దట్ షుడ్ బి ఆల్. బై.